రాత్రి 9 గంటలకి కాలేజీ లాన్ లో కలుద్దామని రాసిందా? నిజం చెప్పు, వీళ్లల్లో ఎవరు రాశారు? గౌరీ గారు, వేలుంది కదా అని కాలనీలో విగ్రహాల్లాగా మా వైపు చూపించకండి. మేము అలాంటోళ్ళం కాదు. అది ఇవాళ కాదక్క, మొన్న ఫేర్వెల్ పార్టీ జరిగింది కదా, ఆ రోజు నైట్. ఆ రోజు పార్టీ సగంలో కనిపించకుండా వెళ్ళావు, తన దగ్గరికేనా? అవును శ్రావణి, ఆ స్లిప్ అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. మార్నింగ్ బుక్ సర్దుతూ పడేశాను, అది అక్కకి దొరికిందనుకుంటా. విన్నారా? దీన్ని బట్టి మీకేమర్థమైందండి? మీ నన్ను బాగా అపార్థం చేసుకుంటున్నారు. ఇంకొకసారి మీరు ఎదురైతే హాయ్ చెప్పను, బాయ్ చెప్పను. సారీ అండి. సారీ లేదు, పూరి లేదండి. అయినా మీకు లెటర్ రాస్తా అని ఎలా అనుకున్నారు? మీకన్ సీన్ ఉందా? ఏమన్నారు? అదేనండి, నా టేస్ట్ మరీ ఎంత బ్యాడ్ టేస్ట్ అని అడుగుతున్నాను. శంకర్ గారు, లేకపోతే ఏంటండి, ఈ మధ్య మీకు నా మీద అనుమానాలు ఎక్కువైపోయాయి. తగ్గించుకుంటే మంచిది. నా తమ్ముళ్ళు చదివి చదివి బుర్రలు హీట్ ఎక్కిపోయి ఆ హీట్ లో కూడా డౌట్లు క్లారిఫై చేసుకుందామని అలా సిగ్నల్స్ కోసం బయటికొస్తే నా తమ్ముళ్ళనే అనుమానిస్తారా? జెమ్స్ అండి వీళ్ళు, జెమ్స్. నా కరెక్ట్ అండి. ఒకరికి తెలియకుండా ఒకరు దాక్కుని ఉంటే అనుమానం వచ్చింది. అవునా? మీరెందుకు దాక్కున్నారా? అది మీరు రావడం చూసి మేము ఉంటే మీరు ఇబ్బంది పడతారని అలా దాక్కున్నాం అన్నయ్య. చూసారా నా తమ్ముళ్ళు? వాళ్ళు చీకట్లో ఉండి ఎదుటి వాళ్ళకి వెలుగును పంచే ఆశా జ్యోతులండి మా తమ్ముళ్ళు. అసలు మా తమ్ముళ్ళ గురించి చెప్పాలా? అయ్యా మహానుభావా, తప్పు మాదే. మీకు మీ తమ్ముళ్ళకు త్వరగా పదండి. ఇక్కడ ఉంటే తమ్ముళ్ళ గురించి డబ్బా కొట్టి చంపేస్తారు. మా తమ్ముళ్ళ గురించి వినాలంటే మీ కుళ్ళు. వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా బాధపడుతున్నారా? అవునన్నయ్య. రేయ్, మీరేం బాధపడకండ్రా. మీరు నిప్పు. మిమ్మల్ని అవమానించిన వాళ్ళది తప్పు. మీకెప్పటికీ పట్టదు తుప్పు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తాననుకున్నారా? నో వే. ఎలాగైనా సరే ఈ రైటింగ్ ఎవరిదో కనిపెట్టి అసలు తన ఫ్రెండే రాసిందో లేదో కనుక్కొని ఆడ కళ్ళు తెరిపిస్తానరా. యూ డోంట్ వరీ. మటన్ కర్రీ వేడి చల్లారిపోతుంది. రండి తిందాం. రారా.